అర్బన్ లేక్ మేనేజ్మెంట్ దాని మీద రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు తెలంగాణ చాలా అర్బనైజ్ అవుతున్న స్టేటు. ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం మనం దాదాపు 47-48% పాపులేషన్ అర్బనైజ్ అయి ఉంది. సో మనకి దాదాపు ఇదే పద్ధతిలో వెళ్తే కనుక అరౌండ్ 75-80% ఆఫ్ ద స్టేట్ ఈజ్ లైక్లీ టు బి అర్బనైజ్డ్ బై 2050. అండ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్గా మనకి తెలుసు. సో ఈ అర్బనైజేషన్ దీంతో ఈ చెరువులన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే అంత చెరువుల చుట్టూ ఎంక్రోచ్మెంట్స్ అవ్వటం ఇవన్నీ కూడా దీంతో హైడ్రా రావడానికి ప్రధానమైన కారణం కూడా అదే. హైడ్రాని గవర్నమెంట్ ఒక ఏజెన్సీగా క్రియేట్ చేసి ఈ ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయటం, డిజాస్టర్స్ చెక్ చేయడానికి ప్రధానమైనది ఈ అర్బనైజేషను, దీనికి రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి. సో మేము ఈ హైడ్రా కూడా ఈరోజు ఇక్కడ ఈ వర్క్షాప్లో భాగస్వాములై మేము కూడా ఇక్కడ